విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ జరిగినటువంటి సందర్భంలో సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని భగ్నపరుస్తూ సికింద్రాబాద్ ను మల్కాజిగిరిలో మెర్జ్ చేసి సికింద్రాబాద్ చరిత్రను కాలరాయాలని చెప్పని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో నిరసనగా సికింద్రాబాద్ సంబంధించిన ప్రజలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు, పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఒక సమావేశం పెడితే ఆ సమావేశంలో ప్రజల యొక్క భావోద్వేగాలకు అనుగుణంగా వారు ఒక మాట అన్నారు. సికింద్రాబాద్ ను ఒకవేళ ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే, అస్తిత్వాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేస్తే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు కూడా ముక్కలైపోతావని చెప్పని ఆయన ఒక మాట అన్నాడు. అంత మాత్రం చేత తెలంగాణ పోలీసులు తగుదునమ్మా అని చెప్పని పోటీపడి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీరు కేసు పెట్టాల్సిన ఔచిత్యం ఉంటే పెట్టండి కాక. వీ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, వీ విల్ ఫైట్ ఇన్ డెమోక్రాటిక్ మేనర్. బట్ ఏ చట్టం అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వర్తిస్తుందో ఆ చట్టం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదండి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, నోరిప్పితే పరిపాలన చేయవయ్యా అని చెప్పని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే నోరిప్పితే కేసీఆర్ గారి పైన దూషణ, నోరిప్పితే బీఆర్ఎస్ పార్టీ పైన దూషణ. ఇవాళ పరాకాష్ఠగా బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మల్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూల్చమని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది క్రిమినల్ కేసును అట్రాక్ట్ చేస్తుందా చేయదా? డీజీపీ శివధర్ గారు గాని, పోలీస్ కమిషనర్ గారు గాని, లేకపోతే తెలంగాణ పోలీసులు గాని దయచేసి కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ తో ఏ చట్టం అయితే అమలు చేస్తూ మీ ధర్మాన్ని పాటించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కేసు పెడతారో కేవలం ముక్కలు అవుతారు అన్నందుకు మరి బొందబెట్టండి అంటే కేసు పెట్టరా? పార్టీ దిమ్మలు కూల్చండి అంటే కేసులు పెట్టరా? ఇదేం రాజ్యం ఇది? అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటుందా లేకపోతే అనుమల రాజ్యాంగం అమల్లో ఉంటుందా? దయచేసి పోలీసులు కూడా ఆలోచించాలా, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం మిత్రులారా, ఇవాళ అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా దుర్భాషనే అధికారిక భాషకంగా, బూతు భాషనే సాధికారిక భాష అయిపోయింది, రాజ్యాంగ భాష అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, అసలు తెలుగుదేశం పార్టీ మీద నీకు ప్రేమేందండి? పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారు హైదరాబాద్ కు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనో గ్రేటర్ హైదరాబాద్ కు అధ్యక్షులుగా పనిచేసిండ్రు. నువ్వేం చేస్తావు తెలుగుదేశం పార్టీని? ఇవాళ ఎన్టీ రామారావు మీద ప్రేమేంది నీది? చంద్రబాబు నాయుడుకు నీకు ఒకవేళ గనక సయోధ్య ఉన్నట్టయితే ఆయన పట్ల నువ్వు లాయల్టీ చూపెట్టవలసిన అవసరం ఉంది. మీ పాత యజమాని అనుకున్నట్టయితే మీరు చూపెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఇన్ డెమోక్రసీ ఎనీబడి కెన్ లైక్ ఎనీబడి. కానీ ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడేటువంటి ఒక రాజకీయ పార్టీ యొక్క దిమ్మెలను తెలంగాణ ద్రోహులైనటువంటి తెలుగుదేశం పార్టీతో కూల్చివేయండి అని చెప్పని పిలుపునిచ్చేటువంటి ఔచిత్యం నీకు ఎక్కడది రేవంత్ రెడ్డి? నువ్వే కదా తెలుగుదేశం పార్టీని బొందబెట్టింది. ఏమంటా ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖర్ రావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే తారక రామారావు గారికి నిజమైన నివాళి అంటున్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరికి అర్థం కాదనుకోవచ్చు, కానీ ప్రజలకు విఘ్నత ఉంది, చైతన్యం ఉంది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బొందబెట్టిందే నువ్వు రేవంత్ రెడ్డి.